ఇక అప్డేట్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. అఖిలేష్ ఫ్యామిలీ డ్రామా ఇంకా అయిపోలేదు. ఫ్యామిలీ గొడవ ముగిసిన అధ్యాయం అనుకుంటున్న టైంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు శివపాల్ యాదవ్. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అది ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక అని ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. సీఎం ఎలా అవుతావో చూస్తానని అఖిలేష్ కు సవాల్ చేశారు శివపాల్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ప్రధాని మోడీ ఫేట్ ని, అఖిలేష్ ఫ్యూచర్ ని, కాంగ్రెస్ ఉనికిని, మాయావతి సత్తాని సింగిల్ జడ్జిమెంట్ తో చూపించబోతున్న ఎన్నికలు. అందుకే అందరి దృష్టి యూపీ పైనే నెలకొంది. కొన్ని నెలలుగా ములాయం ఫ్యామిలీ డ్రామా సీరియల్ ఎపిసోడ్లా సాగింది. దానికి తనదైన మార్కుతో ఎండ్ కార్డ్ వేశారు సీఎం అఖిలేష్ యాదవ్. పార్టీని, పార్టీ గుర్తుని క్యాప్చర్ చేసి తన సత్తా చూపించారు. దాంతో ములాయం అధ్యాయం ముగిసిపోయిందనుకున్నారంతా. నేతాజీ కూడా వెన్నుపోటు పొడిచింది. తన కొడుకే కదా అని అడ్జస్ట్ అయిపోయారు, మెత్తబడ్డారు. కొడుకును మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు సాయశక్తులా కృషి చేస్తానని మాటిచ్చారు. అంతా సర్దుకుంటుందనుకున్న టైంలో అఖిలేష్ బాబాయ్ శివపాల్ యాదవ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. జస్వంత్ నగర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివపాల్ మరోసారి అక్కడి నుంచే పోటీ పడుతున్నారు. ఓ దశలో శివపాల్ ను పూర్తిగా వ్యతిరేకించిన అఖిలేష్ ఆయనకు టికెట్ కూడా ఇస్తారో ఇవ్వరోనన్న డౌట్స్ వచ్చాయి. కానీ అఖిలేష్ కరుణించాడు. శివపాల్ తో పాటు ములాయం సూచించిన అతి కొద్ది మందికి టికెట్లిచ్చారు. దాంతో కినుక వహించిన శివపాల్ జస్వంత్ నగర్ లో తన సత్తా చాటేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నేతాజీని, తనను అఖిలేష్ అవమానించారని, పార్టీని లాగేసుకున్నారని, అందుకే తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు శివపాల్ యాదవ్. ఈ ఎన్నికలు ముగిసే వరకు అఖిలేష్ తోనే ఉంటానన్న శివపాల్ తీర్పు వచ్చిన మరుసటి రోజే అంటే మార్చి 12నే కొత్త పార్టీ ప్రకటన చేస్తానన్నారు. అఖిలేష్ గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే ప్రతిపక్షంలో కూర్చుంటానని స్పష్టం చేశారు. मेहरबानी हो गई है, टिकट भी दे दिया है मुझे, ए फार्म बी फार्म भी दे दिया है, कृपा हो गई, नहीं तो हो सकता था निर्दलीय लड़ना पड़ता। बहुत से साथियों का इच्छा थी, बहुत से साथियों की इच्छा थी निर्दलीय लड़ो। 11 मार्च का रिजल्ट और 11 मार्च रिजल्ट आने के बाद मैंने कहा तुम जिता लो, सरकार बना लो, हम पार्टी बनाएंगे 11 मार्च के बाद। 11 मार्च के बाद పార్టీ बनाएंगे। యూపీలో సమాజ్వాదీ పార్టీ బలంగా ఉందని, కాంగ్రెస్ తో పొత్తేందుకు అర్థం కాలేదన్నారు శివపాల్. అసలు కాంగ్రెస్ కు ఇచ్చిన సీట్లలో ఆ పార్టీ గెలుస్తుందా అని ప్రశ్నించారు. అంతేకాదు తన వర్గం నేతల్ని కాదని కొత్త వాళ్లకు టికెట్లిచ్చారు అఖిలేష్. వాళ్లలో ఎంతమంది గెలుస్తారో చూస్తానన్నారాయన. ఎస్పీ ప్రెసిడెంట్ గా ములాయంనే ఉంచాలని ఎంతగా రిక్వెస్ట్ చేసినా అఖిలేష్ వినలేదని వాపోయారు. अब बताओ ये कांग्रेस के लोग जीतेंगे? वो नहीं जीतेंगे। अच्छा बताइए, सर्वे रिपोर्ट में आज से 6 महीने पहले कांग्रेस की हालत क्या थी? केवल 4 सीटें जीतने की, 4 सीटें जीतने की। किसको फायदा किया? कांग्रेस। और हमारे लोगों का टिकट क्या था? कहाँ जाएंगे हमारे लोग जो लगातार 5 साल से मेहनत कर रहे थे, लगातार मेहनत कर रहे थे। अगर राजनीति करना है तो ईमानदारी से करो, जनता की सेवा करो। మొత్తానికి శివపాల్ ఇచ్చిన జర్కుతో అఖిలేష్ వర్గం షాక్ అయింది. అన్ని సర్దుకున్న టైంలో ఈ ట్విస్ట్ ఏంటని మదన పడుతున్నారు ఆ పార్టీ నేతలు. శివపాల్ స్టెప్ ఖచ్చితంగా ఎస్పీ కాంగ్రెస్ కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. యూపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పోరాడుతున్నారు సమాజ్వాదీ నేత అఖిలేష్ యాదవ్. పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఆయన. మోడీ సర్కార్తో పాటు మాయావతిని టార్గెట్ చేశారు. నోట్ల రద్దుతో మోడీ దేశ ప్రజల్ని లైన్లో నిలబెట్టారని, ఇప్పుడు ఓటర్లంతా లైన్లో నిలబడి ఆయనకు బుద్ధి చెప్పాలన్నారు. అటు మాయావతిని టార్గెట్ చేశారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమీ లేదన్న అఖిలేష్ 9 ఏళ్లు ఏనుగు ఎలాంటి చలనం లేకుండా కూర్చుందని ఆరోపించారు. हम तो पूछते हैं कि बताओ अच्छे दिन कौन से हैं? इधर तो लोगों ने हर तरह के दिन देख लिए, गर्मी देख ली,
बरसात देख ली, सर्दी भी देख ली, थोड़ा बहुत कोहरा भी देख लिया, लेकिन बताओ कहीं अच्छे दिन दिखाई दिए हो तो बता दो। और लाइन में लगा दिया सबको, लाइन में लगना पड़ गया सबको। आपकी अपनी मेहनत का पैसा, अपनी ईमानदारी का पैसा आपका, आपने न जाने कितनी मेहनत की होगी उसके पैसा कमाने के लिए। पैसा बनाया, पैसा कमाया, बैंक में रख दिया, कुछ अपने पास रख लिया, लेकिन इन सरकार के लोगों ने आपका 500,000 रुपया बंद कर दिया। लोगों की जान चली गई, लाइन में लगे रहे, लाइन में लग करके लोगों की जान तक चली गई। मैं पूछना चाहता हूं, तो रिजर्व बैंक ने कह दिया कि पैसा निकालना चाहो निकाल लो। मैं पूछना चाहता हूं, उस काले धन का आंकड़ा कौन देगा? कोई आंकड़ा दे सकता हो तो बता दे हमें काले धन का। हमारे गरीब और हम लोग तो जानते ही नहीं कभी कभी कि काला क्या है, सफेद क्या है। ఉత్తరప్రదేశ్లో రెబల్స్తో తలపట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు ఆ పార్టీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్. తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడంతో కొంతమందిని రెబల్స్ గా బరిలోకి దింపుతున్నారాయన. దాంతో ఒక్కసారిగా ఆదిత్యనాథ్ పై యూపీ ఓటర్ల దృష్టి పడింది. యూపీ మరో కాశ్మీర్ గా మారుతోందని ఆరోపించారాయన. కాశ్మీర్ పండిట్లను తరిమినట్లు పశ్చిమ యూపీలో హిందువులను బలవంతంగా వెళ్లగొడుతున్నారు. హిందువులను రక్షించడంలో ఎస్పీ, బీఎస్పీ విఫలమయ్యాయని విమర్శించారు. सपा, बसपा, कांग्रेस सब मिलकर के भी वहां लड़ेंगे तो भी भारतीय जनता पार्टी को रोक नहीं पाएंगे। भारतीय जनता पार्टी की पूर्ण बहुमत की सरकार उत्तर प्रदेश के अंदर बनेगी, लेकिन सपा और कांग्रेस के गठबंधन के प्रति स्वयं समाजवादी पार्टी के संस्थापक अध्यक्ष श्री मुलायम सिंह जी ने आगाह किया है समाजवादी पार्टी के नेताओं को। वे जानते हैं कि समाजवादी पार्टी का जो आज वोट बैंक है बना हुआ, वह कभी कांग्रेस का वोट बैंक था, और अगर ये दोनों मिलकर के लड़ रहे हैं तो वह वोट बैंक पुनः कांग्रेस की तरफ अगर एक बार चला गया तो समाजवादी पार्टी का सफाया तय है। दूसरी, यह गठबंधन इस बात को साबित करता है कि अखिलेश यादव ने अपनी हार स्वीकार कर ली है। 2012 में जब वो सत्ता में नहीं थे तब वह 403 सीटों पर चुनाव लड़े थे, और आज 105 सीट उनको कांग्रेस को देने के लिए मजबूर होना पड़ा है, यानी 300 से भी कम सीटों पर लड़ रहे हैं। ये साबित करता है कि कल अगर मुलायम सिंह जी की आशंका पूरी हुई, सच साबित हुई, तो फिर समाजवादी पार्टी मुझे लगता है कि अगले चुनाव में 40 सीटों पर लड़ने के लिए मजबूर होगी। అపర్ణ యాదవ్ ములాయం కోడలిగా, అఖిలేష్ మర్దలిగా యూపీ ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి. కంటోన్మెంట్ నుంచి రిటా బహుగుణపై పోటీ చేస్తున్నారామె. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు అపర్ణ. ఎన్నికల అఫిడవిట్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారామె. తనకు తన భర్త ప్రతీక్ యాదవ్ కు 23 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్ ఇచ్చారామె. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ని ఫైల్ చేసినట్లు తెలిపారు. తన భర్తకు కాస్ట్లీ కారు లాంబోర్గిని ఉన్నట్లు చూపించారు. కానీ తన పేరు మీద ఒక్క కారు కూడా లేదని తెలిపారు. ములాయం, అఖిలేష్ మధ్య గొడవకు అపర్ణ యాదవ్ కూడా ఓ కారణమన్న వాదనలు వినిపించాయి. అయితే నేతాజీ నుంచి పార్టీని క్యాప్చర్ చేసిన అఖిలేష్ అపర్ణకు టికెట్ ఇవ్వటం వండరే. పంజాబ్లో రోజురోజుకు సమీకరణలు మారిపోతున్నాయి. అకాలీ కూటమి, కాంగ్రెస్, ఆప్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఆత్మగౌరవ నినాదం పంజాబీల్ని కదిలిస్తోంది. దాంతో పంజాబీల పౌరుషం ఏ పార్టీకి పట్టం కట్టబోతోందన్నది ఆసక్తిగా మారింది. పంజాబీ ఓటర్ల మూడ్ ఎలా ఉంది? పొలిటికల్ సిచ్యుయేషన్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? అమృత్సర్ నుంచి మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్, పంచనదుల సహాయంతో హరిత విప్లవానికి నాంది పలికిన రాష్ట్రం పంజాబ్. అటువంటి పంజాబ్లో ఎప్పుడూ అకాలీదళ్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశంతో ఇది ట్రయాంగులర్ కంటెస్ట్గా మారింది. పంజాబ్ ఎలక్షన్ పల్స్ పై అమృత్సర్ నుంచి V6 గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ప్రస్తుతం మనం పంజాబ్లోని అమృత్సర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కొద్ది రోజుల్లోనే. సో ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు, ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు పంజాబ్లో. సో పంజాబ్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల పల్స్ ఏ విధంగా ఉందే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप बताइए पहले यहाँ का पंजाब में प्रॉब्लम्स क्या है, इस इलेक्शन का मुद्दा क्या है? इलेक्शन के मुद्दे इतने हैं, कोई काम ढंग से होता नहीं है, जिस चीज़ की डिमांड है वो हो नहीं रहा, ना कोई ट्रैफिक समस्या सुलझी, ना कोई काम हुआ। जिस चीज़ की डिमांड थी ये काम करना चाहिए वो काम हमने किया नहीं।
जिस काम को हम कराना चाहते थे वो काम हुआ नहीं। 5 साल तक कोई भी नहीं निकला। आज हर पार्टी आ जाती है, हमने ये करने हैं, वादे भी करते हैं, जब काम करने की बारी आती है तो पार्टियां सुस्त हो जाती हैं। क्या करना है क्या नहीं करना, वादे करते हैं 500, पूरा एक नहीं होता। तो पंजाब में इससे पहले एक बार अकाली दल, एक बार कांग्रेस, एक बार अकाली दल, एक बार कांग्रेस, लेकिन लास्ट टाइम दोबारा अकाली दल जीता। उसके बाद कुछ बदलाव आया? बिल्कुल बदलाव आएगा इस बार। 100% पब्लिक चाहती है, बदलाव चाहती है और बदलाव होगा भी। ये सब हम जब इलेक्शन होंगे उसके बाद सबको पता लग जाएगा क्या बदलाव हुआ है। तो कौन सी पार्टी पसंद है आपको? नेचुरल कांग्रेस आनी चाहिए अब बदलाव के लिए। अगर देश का विकास करना है, नशा हटाना है तो कांग्रेस चाहिए हमको। यहाँ नशा का प्रॉब्लम बहुत ज्यादा है। बहुत ज्यादा नशा, बहुत ज्यादा बिकता है। नशे के कारण बहुत ज्यादा दिक्कतें आई हैं। नशा इतना फैला हुआ है हर गांव में, जहाँ मर्जी देखो नशा ही नशा चल रहा है। बताए आप कौन सी पार्टी को इस इलेक्शन में सपोर्ट कर रहे हैं? कांग्रेस को। हाँ, क्यों? नशा छुड़ाऊ केंद्र के लिए। मजीठिया नशा बहुत यहाँ बेच रहा है, इसलिए हम बोल रहे हैं कांग्रेस आना चाहिए, कांग्रेस। और आम आदमी पार्टी भी आया ना? उसका नहीं हम कह सकते क्योंकि उसकी कोई सरकार ही नहीं है सेंटर में। कांग्रेस की तो सरकार भी है। सेंटर में तो बीजेपी का सरकार है। नहीं, अभी कांग्रेस आएगा ना, कांग्रेस आना चाहिए। अच्छा, आप कौन सी पार्टी को पसंद? सर कांग्रेस। हाँ, क्यों? सर सबसे पहले तो यहाँ पे बेरोजगारी इतनी बड़ी है, कोई इंडस्ट्री है ही नहीं। इंडस्ट्री नहीं है, इंडस्ट्री होनी और जो थी वो भी पैसे उनसे ले लेके वो भी बाहर चले गए पंजाब से। तो अब लोग स्मैक ज्यादा पी रहे हैं, नशा बढ़ गया है। और जब ऑटो वाला कोई सवारी बाहर से आती है, पर्स छीनने वाले आ गए हैं लोग यहाँ पे। जो मेहनत करके खाते थे वो पर्स चोरे हो गए सबसे ज्यादा। पंजाब बोले तो सबसे रिच स्टेट है और वो ऐसा मानते हैं, ऐसा क्यों हो गया? इंडस्ट्री बाहर भेज दी है, बात आपकी ठीक और है। नशा अंदर आ गया वो पैसे निकालने के लिए उनसे, यही तो बात है। लेकिन ये है कि यहाँ पे इंडस्ट्री नहीं होगी तो काम नहीं होगा तो मजदूर कैसे खाएगा। यहाँ आप कौन सी पार्टी को पसंद? पंजाब कांग्रेस में ही, कांग्रेस ही आएगी। कांग्रेस। हाँ जी, बिल्कुल आएगी जी। तो किसको देख के? अमरिंदर सिंह को देख के या राहुल गांधी को देख के? आप कि दोनों की तरफ देखे, जो पंजाब के व्यापार के हालात है उसके अगेंस्ट हम बोल रहे हैं। तो इसमें जो आसार हैं वो भी अच्छे हैं और जो चांसेस हैं वो भी हैं। नोटबंदी की वजह से बहुत प्रॉब्लम हो सकती है। बहुत प्रॉब्लम हुई है। नोटबंदी के कारण व्यापार खत्म हो चुका है। टोटल व्यापार गरीब और हो गया, अमीर हो गया है। सर हमारे तीन चार महीने हो गया, हमारे ऑटो स्टैंड का कोई कारोबार नहीं है। हमारे रोजी का काम है, हमारे परमिट यहाँ से कैंसिल कर दिए गए हैं। ठीक है, अभी नोटबंदी की वजह से? नोटबंदी वजह से तो है, लेकिन अभी हमारा 4 महीने का भी हमारे ऑटो यहाँ से बाहर निकाले। जो बीजेपी की सरकार है वो कुछ नहीं कर रही है हमारे लिए, तो बेटर है कांग्रेस ही बेटर है हमारे से। कौन सी पार्टी को आप पसंद करते हैं आगे वाला चुनाव? इस समय तो पंजे को अच्छा, हाथ को? कांग्रेस को। क्यों? सर वो थोड़ा इंडस्ट्री की तरफ ध्यान देते हैं इसलिए। ठीक है जी, बादल ने किया कि एग्रीकल्चर में ध्यान दिया, ये कैप्टन साहब थोड़ा इंडस्ट्री की तरफ ध्यान देंगे इसलिए कहते हैं। हम इंडस्ट्री का काम करते हैं ना, फैक्ट्री फूड का। इंडस्ट्री बहुत बंद की हुई है। చూస్తున్నాం చాలా మంది కూడా ఇక్కడ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి తాము ఎన్నికల్లో ఓటేస్తామని చెప్తున్నారు. నిజంగా దేశంలో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది కాంగ్రెస్. బట్ ఇక్కడ పంజాబ్ లో మాత్రం చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనకు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. నోట్ల రద్దు తర్వాత ఇండస్ట్రియలైజేషన్ లేదు పంజాబ్ లో. అగ్రికల్చర్ మీద అధికంగా దృష్టి పెట్టాయి ప్రభుత్వాలు, ముఖ్యంగా అకాలీ దళ్. బట్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్న నమ్మకంతో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇప్పుడు మనం చూసిన వాళ్ళు చాలా మంది కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇండియా పాకిస్తాన్ సరిహద్దు దగ్గర వాఘా బార్డర్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడికి అమృత్సర్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే ఇండియాలో చివరి ప్రాంతం. ఇక్కడ ఇదంతా కూడా పంజాబ్ కిందికి వస్తుంది. ఇక్కడ పంజాబ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇక్కడి వాళ్ళు ఏమనుకుంటారు, ముఖ్యంగా సరిహద్దు ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కానీ పంజాబ్ చెందిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారో తెలుసుకుందాం. आप बताइए, आप पंजाब में कहाँ रहने वाले हो और आगे वाला चुनाव में आप कौन सी पार्टी को सपोर्ट कर रहे हैं? Like I belong to Fagwada, this town in Fagwada. So in Punjab the image is still not clear which party will get the majority. So that like Aam Aadmi still has very strong hold in Punjab and Congress also holding. Like there is a high possibility that Congress will get majority in Punjab. And if I talk about that Akali BJP collision, the Akali,
due to this drug abuse in Punjab, I think Akali will not get or will not come into power. आप बताए आम आदमी पार्टी को सपोर्ट करेंगे। हाँ जी, क्यों? क्योंकि वो अभी हम सब देख चुके हैं और इस बार पंजाब में हम बदलाव चाहते हैं, तो इसीलिए जो यूथ है वो तो ऑलमोस्ट आम आदमी पार्टी की तरफ है, तो अब यूथ चेंज चाहता है पंजाब में। तो बीजेपी को देखा और कांग्रेस को देखा? कांग्रेस को तो देख चुके हैं, बीजेपी अभी हम बीजेपी और अकाली दल दोनों साथ में ही 10 साल से राज कर रहे हैं पंजाब में, तो अभी इतना कुछ हुआ नहीं, तो लोग सेटिस्फाइड नहीं है उस चीज़ से, तो अब लोग चाहते हैं कि चेंज हो, तो इसीलिए अब सभी देख रहे हैं, जैसे कि यूथ में देखा जा रहा है वो तो चांस देंगे आम आदमी पार्टी को। लेकिन केजरीवाल तो यहाँ आके मुख्यमंत्री तो नहीं बनेगा ना? केजरीवाल को नहीं, हमारे यहाँ और भी अच्छे लीडर हैं जो कि आम आदमी पार्टी के साथ हैं, तो उन्हें हम वोट देंगे। तो किस पार्टी को वोट नहीं करेंगे आप? मैं हाँ, अकाली दल को वोट नहीं करूंगा। अच्छा, तो अभी तक तो मन अभी वोट डाल सकता तो आम आदमी पार्टी को डाल। अच्छा, हाँ, क्यों? वो कुछ बदलाव ला सकते हैं पंजाब में, नई पार्टी होगी तो कुछ ना कुछ, अगर कुछ बुरा नहीं अच्छा नहीं करेंगे तो बुरा नहीं करेंगे। अकाली दल को क्यों वोट नहीं देता आप? कि वो उन्होंने कुछ बदलाव लाया नहीं, पंजाब में ड्रग्स ज्यादा लेकर आए। क्यों सब लोग अकाली को वोट नहीं दे रहे बोल के बोलो? सर जैसे कि हम जानते हैं पंजाब में ड्रग अब्यूज का टॉपिक बहुत लार्ज स्केल पे ड्यू टू अकाली गवर्नमेंट के, जैसे काफी माइंडसेट है लोगों के बीच में कि जो पंजाब में ड्रग अब्यूज हो रहा है ये अकाली बीजेपी कोलिजन गवर्नमेंट की वजह से हो रहा है, क्योंकि जो भी बॉर्डर से ड्रग आ रहा है उनकी वजह से ही आ रहा है, ठीक है, और इसलिए लोग अकाली बीजेपी को वोट नहीं देना चाहते। मुख्यमंत्री कैंडिडेट भी डिक्लेयर हुआ अमरिंदर सिंह, वो अच्छा आदमी है यार, ऑब्वियसली अच्छा, उनकी काइंड ऑफ पर्सनैलिटी ही इज हैविंग, आई थिंक इफ ही विल कम टू पावर देन देयर इज अ ग्रेट चेंज इन द स्टेट। यूथ में ज्यादा ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.